హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైత్రి టాక్స్. ఈ వీడియోలో ఈరోజు మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈవినింగ్ టైంలో వేడి వేడి టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఈ వడ తింటే చాలా బాగుంటుంది. బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానంలో చేస్తారు. ఈరోజు మేము మా ఇంట్లో ఈ వడని ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను. దీనికోసం ముందుగా తగినంత పచ్చిశనగపప్పుని తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ శనగపప్పుని వాడుతున్నాను. శనగపప్పుని బాగా కడుక్కుని ఒక 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. అంతే చాలు. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని అందులోకి దీని నీళ్ళంతా వడేసేలాగా వడేయాలి. నీళ్ళు అస్సలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీనంతా ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకునేసి నీళ్లు లేకుండా గట్టిగా రుబ్బుకోవాలి. బరకగా ఉండాలి పిండి, మెత్తగా అసలు ఉండకూడదు. రుబ్బిన పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. ఇప్పుడు అదే జార్లో 7-8 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క, మిగిలిన పప్పుతో పాటు వేసుకునేసి ఇది కూడా బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ రుబ్బుకున్న పప్పులోకి 1 కప్పు ఉల్లి తరుగు, 1/2 కప్పు పుదీనా తరుగు, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, 2 రెమ్మల కరివేపాకు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు కాచిన నూనె వేసుకోవాలి. దీనివలన మనకి వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకుని తడి చేతులతోటి ఈ పిండి ముద్దను తీసుకుని దాన్ని ఫ్లాట్గా చేసుకోవాలి. దీన్ని కాగుతున్న నూనెలోకి వేసుకుని దూరగా వేయించుకోవాలి. నూనె మాత్రం లో ఫ్లేమ్లో ఉండేటట్టు గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఉంటే పైన కాలి లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న చిట్కా. మీకు గాన వడలు నూనెలోకి వేసిన వెంటనే విరిగిపోతూ ఉంటే పిండిలోకి 2 స్పూన్ల బియ్య పిండి కానీ 2 స్పూన్ల శనగపిండిని కానీ వేసుకుని కలుపుకొని మళ్ళీ వడలు వేసుకోండి. అప్పుడు విరగకుండా బైండ్ అయ్యి బాగా వస్తాయి వడలు. ఇలాగే మీకు ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు వేసుకుని తీయండి. నూనె మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండేటట్టు చూసుకోండి. అంతే, వేడిగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే వడలు రెడీ అయ్యాయి. దీనిని ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే స్పెషల్ ఒకేషన్స్లో లంచ్లోకి కానీ చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైత్రి టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.